ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు మాత్రం నిరంతరం చర్చిస్తూనే ఉన్నాం. ఇటీవల విడుదలైన కాగ్ నివేదిక ప్రకారం ఏపీ ఆర్థిక నిర్వహణపై కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2024-25 మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న నగదు కొరత ఇందుకు ప్రధాన కారణం. ఒక ఏడాదిలో 365 రోజులుంటే అందులో దాదాపు 357 రోజులు ప్రభుత్వం చేబదుళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. అంటే రోజువారీ ఖర్చులకు రాబడులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి ఆర్బీఐ నుంచి నిరంతరం నిధులు తీసుకోవాల్సి వస్తోంది. నిజానికి చేబదులు అనేవి రాబడులు చెల్లింపుల మధ్య తాత్కాలికంగా వచ్చే గ్యాప్ను భర్తీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలకు కల్పించే ఒక సాంకేతిక వెసులుబాటు. వీటిని సకాలంలో సర్దుబాటు చేయకపోతే వడ్డీ భారం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.2 లక్షల కోట్ల రూపాయల చేబదులను వాడుకుంది. అయితే ఈ నిధుల సర్దుబాటులో జరిగిన ఆలస్యం వల్ల దాదాపు 303 కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో ఆర్బీఐకి చెల్లించాల్సి వస్తోంది. సంక్షేమ పథకాలు, పాత అప్పుల వడ్డీలు, రోజువారీ పాలనా వ్యయాల ఒత్తిడి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత స్పష్టంగా అర్థమవుతుంది. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి కొన్ని పెద్ద రాష్ట్రాలు ఈ ఏడాది పొడవునా ఈ తాత్కాలిక చేబదుల్లో వెసులుబాటును వాడాల్సిన అవసరం లేకుండానే తమ ఆర్థిక రథాన్ని నడిపించగలిగాయి. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు వాడుకున్న మొత్తం చేబదుల నిధులు 6.87 లక్షల కోట్లు కాగా, అందులో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల వాటాయే 62% ఉంది. ఏడాది పొడవునా కేవలం 8 రోజులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద కనీస నగదు నిల్వలను మెయింటైన్ చేయగలిగింది. మిగతా రోజుల్లో ఓవర్ డ్రాఫ్టులు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపైన నడవాల్సి రావడం రాష్ట్ర ఖజానాపై ఉన్న తీవ్ర ఒత్తిడికి అద్దం పడుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం, సంక్షేమ పథకాలను కొనసాగించడం, అదే సమయంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సామే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక ఒత్తిడి కేవలం ఒక ఏడాదిలో వచ్చింది కాదు. గత కొంతకాలంగా పేరుకుపోయిన అప్పులు, ఆదాయ వనరుల కొరత దీనికి ప్రధాన కారణం. చేబదులపై 100 కోట్ల వడ్డీ చెల్లించడం అనేది దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. కేవలం అప్పులపైనే ఆధారపడకుండా స్వయం ఆదాయ వనరులు పెంచుకోవడం అత్యంత అవసరం. ఇప్పటికైనా ప్రభుత్వం కేవలం తాత్కాలిక సర్దుబాట్లతో కాలం వెళ్లదీయకుండా దీర్ఘకాలిక వ్యూహాలతో ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే తరాల ప్రయోజనాల దృష్ట్యా ఆదాయాన్ని పెంచి అప్పులను అదుపులో పెట్టే గట్టి చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఈ అప్పుల భారం సామాన్యుడిపై ఎంతవరకు పడుతుంది? మీ కామెంట్ తెలియజేయండి.